ఎలా ఉంది డాడీ? బాగుంది కదా? గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజైతే సండే. ఈరోజు మేమైతే చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. సో మా స్టైల్లో మేము ఎలా చేస్తాం ఒకసారి చూడండి. సో ప్రాసెస్ చేసేద్దాం. నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. సో వీటిని ఇప్పుడైతే తరిగేద్దాం. షాపింగ్. సో సన్నగా తరుక్కోవాలి, కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా సో ఇలా సన్నగా తరిగేసుకోవాలి ఉల్లిపాయలు. నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ సో నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి 4 టమాటాలు వేస్తున్నాను. టమాటా కూడా చిన్నగా కోసుకోవాలి, తొందరగా ఉడికిపోతుంది. సో చూసారుగా, మనమైతే ఇప్పుడైతే తరిగేసాం. సో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం అనమాట. స్టవ్ వెలిగించేసేసి సో మనమైతే ఒక గిన్నె తీసేసుకుందాం. ఇదన్నమాట ఇందులో మనం వండేద్దాం ఈరోజు. క్లీన్ చేసింది ఒక్కసారి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాం. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి ఇది. వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకున్నాం. కొంచెం వాటర్ అయితే ఉంది లిటిల్ బిట్గా. సో ఇప్పుడైతే మనం ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ తగినంత పోసుకోండి మీ కూరల్లో యూజ్ చేసేదాన్ని బట్టి. నేనైతే 3 డొక్కులు పోసుకుంటున్నాను. ఇందులో 3 డొక్కులు. సో నూనె వేడెక్కాక పచ్చిమిర్చి పెట్టేసుకుందాం. మంట అయితే మీడియంలో పెట్టుకోండి ఫస్ట్ అయితే. సో పచ్చిమిర్చి కొద్దిగా ఎదుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాం. సో సన్నగా తరిపెట్టుకుని ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం. ఏదో డప్పు వాయిస్తున్నారు. ఊర్లో జాతర అనుకుంటారు ఈరోజు. అనపర్తిలో జాతర బాగా జరిగింది. అమ్మవారి జాతర 9 రోజులు జరిగిద్ది అనమాట. అద్భుతంగా నైట్ పూట అయితే మొత్తం అసలు దీపాలతో అదే వెలిగిపోద్ది. దేవి చౌక్ కలిపేసుకున్నాం. బాగా కలిపి ఒకసారి మూత వేసేసుకుందాం. మనం మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత చూద్దాం. మా విండో నుంచి చూడండి అనపర్తి ఎలా ఉందో. కొంచెం అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. మనం ఫస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాం. డాడీ తీయకలేదు పసుపు. అయ్యా వద్దు. దీన్ని తీసుకెళ్ళు మీనా. ఒకసారి కలిపేసుకున్నాం.
మళ్ళీ మూతేసి వస్తుంది. చూడండి మా అమ్మ ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఆ బియ్యంతో నీకెందుకు ఆట? అది బాస్మతి బియ్యం అండి, నేను నానబెట్టుకున్నాను. చెప్పు ఇక్కడ. ఏదో చూస్తుందట మా పాప. ఏం చూస్తున్నావు? ఏది సౌండా? డప్పు. అమ్మవారి జాతర జరిగింది. నిలబడతావా? అసలు భయం లేదు. చూడండి కిటికీ మీద ఎలా నిలబడింది. అసలు భయమే తెలియని పిల్ల. నువ్వు వేదాష్ పెట్టి చూడు. నువ్వు భయం తెలియదు కదా నీకు? అది తెలియదట. ఎక్కడ వస్తుంది చూపి. డంకులు ఎక్కడున్నాయి? వెళ్ళిపోయినాయి డంకులు. అక్కడ ఏమీ లేదు, డంకులు వెళ్ళిపోయినాయి. జాతరకి వెళ్దాంలే మనం, అమ్మవారి జాతర. ఓకేనా? ఈ సంక్రాంతికి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఇందా వద్దు, పైకి ఎక్కకూడదు, తప్పు. ఒకసారి మనం మళ్ళీ ఒకసారి కర్రీ చేసి అమ్మా. సో ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. లేనా తీయకులే మీనా. కదా లే అది తీయకు, తర్వాత తిందోలే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసి ఇది ఫ్రెష్గా నూరిందండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో. సో కలిపేసుకుని మీడియంలో పెట్టుకుని ఫ్లేము. దానికి డ్రాయర్ అయ్యవా? ఇక్కడ వీడియో తీసుకున్నా కదా. కనీసం హెల్ప్ చేద్దాం అన్న ఆలోచన కూడా లేదు మళ్ళా. లేదు అది ఇంట్లో పరిస్థితి. సండే వస్తే కనీసం కష్టపడే హస్బెండ్లో కుకింగ్ చేస్తున్నారు, హెల్ప్ చేద్దాం అన్న ఆలోచన ఉండదు. కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూస్తున్నప్పుడు అడుగు కూడా పడుతుంది. సో ఇప్పుడు మనం అయితే చికెన్ యాడ్ చేసేసుకున్నాం. ఈ జాయింట్లు మాత్రం బరువు ఉన్నాయి అసలు. సో ఇది ఒకసారి కలిపేసుకున్నాం. పోసేసావా? సో అన్ని వైపులో చక్కగా కలిపేసుకుందాం చికెన్.
సో కొంచెం మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాం. కొంచెం కొంచెం ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెడదాం. ఏంటమ్మా ఏం కావాలి? ఎత్తుకోవాలా? వంట చేస్తున్నాను అమ్మా డాడీ. అలా ఇగో అలా మారం చేయకూడదు, అర్థమవుతుందా? చూపిస్తాలే కక్క, నీకు చూపిస్తా, నీకోసమే కదా కక్క. ఇట్లా కనపడదు, నువ్వు ఎట్టి ఉండాలి, ఓకేనా? మా పాప అంటే కక్క చూస్తాట, కక్క 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 చూస్తాను, ఎత్తుగా ఎత్తుగా ఉంటుంది. కరెక్ట్ వేసుకుంటాను, కరెక్ట్. చికెన్ అయితే అవి పడుతుంది, కరెక్ట్గా వచ్చేటట్టు. అడగైతే పట్టేస్తాం, మనం టమాటాలు వేసాము. మీరు అల్లకల్లోలం చేసేసేస్తారు ఈరోజు. నీకు చెప్తే నీతో పాటు అది డాడీ. అమ్మా కక్క చికెన్ తింటావా? తినడానికి నమ్మ ఇది చేసేది, చికెన్ చేసేది తినడానికి. తిందు. మిర్చి ముట్టుకోకు. మాకైతే పెట్టేసుకున్నాం. సో ఒకసారి అయితే చూసేద్దాం. అనవసరంగా లెగ్ పీసులు కట్ చేశానండి, వచ్చారాడు తిప్పడానికి ఇబ్బందిగా ఉంది. అది కూడా పెద్ద ముక్కలు వేసాడు కదా వీడు, ఇంకెంత లెగ్ పీస్. మూడు డబ్బులు ఆయిల్ పోసినా కూడా ఆయిల్ పోదు. మంట అయితే మీడియంలో పెట్టుకుంది. పట్టు సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ తగినంత వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. ఎంతైనా 2.5 సరిపోద్ది. జరుగుతారా? అక్కడే ఉంటావా? కారం కూడా మీకు తగినంత వేసుకోండి, మీరు తినేటట్టు. ఎంత కారం తింటారో అంత. ఏమైతే ఎంత తింటామమ్మా కారం? సరిపడిగా చాలా ఎక్కువ వేయకూడదా? ఎక్కువ వేయకూడదమ్మా. అది పడింది అమ్మా. లేదా నాది డాడీ ఏంటి ఫోన్ వస్తుందా?
అది మమ్మీ ఫోన్ అది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్పకపోతే ఏమైతే అక్కడ ఇల్లు ఉన్నాయి దొరుకుతాయి దొరకట్లేవని. ఇప్పుడు ఏమైంది? ఏదమ్మా అయిపోయిందా డ్రింక్? ఇంకుందా? లేదు కదా. చేస్తుంది మరి డాడీకి ఏది లేదా? డాడీకి ఎక్కడుంది? అక్కడ ఉందా? అక్కడ వెళ్తే తెలుస్తుంది ఎవరు ఉన్నారు మనలో ఎవరు లేరు అనేది తెలిసిపోద్దిలే నీకు. అమ్మా ఇంకా పోయాలా? చాలు వద్దు. ఇంకా డ్రింక్ తాగితే అన్నం తినలేవు. ఆమె తిన్నాక పోసుకుని వెళ్ళవాళ్ళు. అదిగో అట్లా పడేయకూడదు నాన్న. అమ్మా చికెనా? ఇంకా అయిపోవచ్చింది. నాకు ఇంకా ఉడకాలి కొంచెం. అమ్మా ఏది? అది చికెన్ కాదు, గ్రీన్ బటానీ అంటారు. అది ఇప్పుడు బగారా రైస్ కూడా చేసుకుందాం. మనం కర్రీ అయితే కొంచెం ఉడకాలి. మేము కారం తక్కువగానే తింటాం, అందుకని కొంచెం మీకు తెలుపు కనిపిస్తుంది. ఎందుకంటే మా పాప ఉంది కాబట్టి మరీ ఎక్కువ కారం అయితే మేము తినం అనమాట. సో తగ్గట్టు మరీ ఎక్కువ కాక మరీ తక్కువ కాక మీడియం ఉండేటట్టు పెట్టుకుంటాం మేము కారం. నూనె అయితే పైన దేవుతుంది లైట్గా. ఇంకోసారి కలిపేసుకుందాం. సో ఇప్పుడు మనం అయితే మసాలాలు వేసేసుకుందాం. ఇది కొరియాండర్ పౌడర్ అనమాట, ధనియా పౌడర్. నెక్స్ట్ చికెన్ మసాలా. చికెన్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే అది చికెన్ కాబట్టి. నెక్స్ట్ ఇది ఒక రకమైన మసాలా, అంటే ఇంచుమించు గరం మసాలా లాంటిది. సో ఎక్కువ వేయట్లేదండి, లైట్ కొంచెం అనమాట. ఈ మసాలా అన్ని కర్రీలో వాడుకోవచ్చు. అమ్మా సో ఒకసారి కలిపేసారి పడిపోతావు అమ్మా. అగలే కళ్ళలో పడిద్దిలే, ఇక్కడ వద్దు రావద్దులే అమ్మా. ఎత్తుకుంటా నాకు కలిపేస్తున్నా, నాకు కర్రీ కలుపుతున్నాను, ఇక్కడ రావద్దు పడిపోతావు. డాడీ చూసారా మసాలా వేయగానే గ్రేవీ కూడా చాలా థిక్గా వచ్చేసింది. నేనా కొంచెం కొత్తిమీర కట్ చేసావా? సో ఇప్పుడైతే మనం మసాలాలన్నీ వేసేసాం కాబట్టి కొద్దిసేపు కుక్ చేద్దాం అనమాట, ఇవన్నీ ముక్కలు పట్టేంత వరకు. తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసేద్దాం. ఏంటమ్మా అది? అది కొత్తిమీర నీకెందుకు? నువ్వు కట్ చేస్తావా? సాయంత్రం పానీపూరి చేస్తుందట మమ్మీ. కర్రీ అమ్మ అలా చేయకూడదు డాడీ.
నో తప్పు. ఆకుకూరంతా ఆడుకో. పీకతో. అదిగో డాడీ వద్దనలే పెట్టేసి. అల్లరి పిల్ల అల్లరి వేసాడు. చూసాడు కొంచెం ఉప్పు కారం అయిందో లేదు పట్టుకో. పొగలు వచ్చేస్తామండి పొగలు. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టు. మంచిగా క్లియర్ ఇట్టది కనబడుతుందో లేదు. ఈ లెగ్ పీస్ మధ్యలో ఉన్న వాళ్ళు కలపడం ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం టేస్ట్ చూస్తా. సరిపోతే కొంచెం తీయకున్నట్టు. కొంచెం కారం పెట్టిదేమన్నా. సరే కారం కిలో తినాలి మనం. కొద్దిగా అయితే సాల్ట్ వేద్దాం. ఎక్కువ అయిపోతుంది. ఆయిల్ ఉంది ఏం కాదు. ఆయిల్ కవర్ చేసేస్తుంది. సో చికెన్ కర్రీ ఆల్మోస్ట్ డన్. కొత్తగా గార్నిష్ చేశాను. సో మూత పెట్టేద్దాం. చూసేద్దాం ఫైనల్గా. ఇంకా అయిపోతే ఆయిల్ కూడా పైన తేలుతుంది అనమాట. సో కలిపేసుకుందాం. సో సండే చికెన్ కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్. చికెన్ కర్రీ సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. చూసారుగా, ఇది ఈరోజు సండే స్పెషల్ మా దగ్గర చికెన్ కర్రీ అనమాట. సో మీ దగ్గర ఏం కర్రీ చేస్తారు సండే రోజు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బాగుందా? సూపర్ ఉందా? సూపర్ అను, సూపర్ అను. సరే, చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఇక్కడ నానబడి తీస్తున్నాను. ఇక్కడ చూపు, చాలా వేడిగా ఉంది అసలు. సూపర్, వేడివేడిగా బగారా రైస్ కూడా చాలా బాగుంది.
ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.